ముందుగా ఈరోజు మళ్ళీ మీ ముందుకి రాని కారణము సారీ ఫ్రెండ్స్, అందరు కూడా మా తోటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరు కూడా నేను పర్సనల్గా మీకు అడ్రస్ చేద్దామని చెప్పి రోజు మెసేజ్ చేస్తున్నాను. కాకపోతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి చాలా మెసేజెస్ దాదాపు 5,000 మెసేజెస్ వచ్చినాయి. అందరినీ పర్సనల్గా టెక్స్ట్ చేయాలి, అడ్రస్ చేయాలి, మాట్లాడాలంటే నాకు కూడా హెల్త్ సహకరిస్తలేదు, తప్పుగా భావించకండి. మీకు మెసేజ్ ప్రాపర్గా కన్వే చేయాలని చెప్పని ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాపర్గా రీచ్ అవ్వాలి, వాళ్ళు జరిగింది ఏందనేది. ఎవరు దిగులు చెందకండి. మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మనం అనుకున్న దాని ప్రకారము మనం కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సపోర్ట్ తోటి వారు కాంగ్రెస్ పార్టీ మా లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారితో మాట్లాడి ఇవాళ ఫైలింగ్ అనేది చేయడం జరిగింది. మనం రిట్ పిటిషన్ కూడా కోర్టులో ఫైల్ చేసినాము. అది వర్చువల్ దాంట్లో లేట్ అయినప్పటికీ దామోదర్ రెడ్డి గారి సహకారంతో వారు పర్సనల్గా మానిటర్ చేసి దగ్గరుండి ఇవాళ మన రిట్ పిటిషన్ అనేది ఫైల్ అయ్యి ఇప్పుడే మన పిల్ కూడా యాక్సెప్ట్ అయ్యి మన పిల్ నెంబర్ కూడా రావడం జరిగింది. మన పిల్ నెంబర్ వచ్చేసి 138/2020. రిట్ పిటిషన్ పిల్ నెంబర్ కూడా మన పిల్ నెంబరింగ్ కూడా అయింది. సో ఇప్పుడు నెంబరింగ్ అయింది. రేపు వచ్చేసి మన దీనిపైన విచారణ కూడా జరిగే ఆస్కారం ఉంది. దీనిపైన విచారణ జరుగుతుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితులలో నిన్న మనం తీసుకున్న ఏదైతే మనం మాట్లాడిన తర్వాత విద్యార్థులు మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ కూడా ప్రతి చోట సర్క్యులేట్ చేయడం వల్ల ప్రభుత్వంకి వెళ్ళి కూడా కొన్ని ఇండికేషన్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంపై వెనుకకి తగ్గే ఆస్కారం ఉందని. కాకపోతే ఈ క్రమంలో ఎందుకంటే అన్నిటికంటే ముందు జరగబోయే ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్వి కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడ్రస్ చేసి చెప్తారు. ఎందుకంటే జూలై 1కి వెళ్ళి జూలై 2కి వెళ్ళి వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సంబంధించి నేను ఇలా మీ ముందు కొన్ని ఎవిడెన్సెస్ తీసుకొని వస్తున్నాను. పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి హాల్ టికెట్స్ వచ్చినాయి. హాల్ టికెట్స్లో చాలా అనూహ్యంగా మనకు తెలియని కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయని కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఒక హాల్ టికెట్లో అతనికి ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేయలేదు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ బాబు పేరు వచ్చేసి ఎన్ ఆశ్రిత్, ఫాదర్ ఎన్ బాలకృష్ణ, పిన్ నెంబర్ 16237EE214, ఎగ్జామినేషన్ సెంటర్ బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 237. అది ఎక్కడుంది, సెంటర్ ఎక్కడనో, అడ్రస్ లేదు, జస్ట్ పేరుంది. బాబుకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా లేవు. చూడండి, జూమ్ చేయండి హితేష్, విష్ణు, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా లేవు. అట్ ద సేమ్ టైం ఇది ఇంకొక స్టూడెంట్, ఇది పిన్ నెంబర్ 17237EE216. ఇక్కడ కూడా ఈ బాబుకు సంబంధించి ఇంప్రాపర్గానే హాల్ టికెట్ అనేది రావడం జరిగింది. అంటే మొత్తం సంబంధించి సమాచారం ఫిల్ కాకుండానే హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నేను సంబంధిత ఈ అధికారులను అడుగుతున్నా, మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఎందుకు ఆడుతుండ్రు? ఎగ్జామ్ పెట్టే ఉద్దేశం ఉంటే ప్రాపర్గా డేటా లేదు, ఈ హడావిడిగా పానిక్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టేసి బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే పిల్లగాడు ఏడికి పోవాలి ఎగ్జామ్ రాయడానికి? ఏంది, ఏరియా ఏది, ఊరేది, పేరేది మెన్షన్ చేయరా? కేవలం మీరేంది, కేవలం ఏదో పెట్టాలని ఒక ఒంటొద్దు పొగడతో ఒక పట్టుదలతోటి చెప్పిర్రా అని చెప్పని ఎందుకు? దీనికి సంబంధిత ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ మీరు ఎందుకు ఇటువంటి ఇది జరుగుతున్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఈరోజు మీడియాలలో పత్రికలలో మీరు రాకుండా అణచివేసినంత మాత్రాన ఈ విషయాలని అనుకుంటున్నారా? ఇవన్నీ ఏంది? ఈ హాల్ టికెట్స్ ఎగ్జాంపుల్స్. ఈ హాల్ టికెట్స్ ఇదిగోండి, నేను ఉంది చూడండి, వెరీ క్లియర్గా అడ్రస్ లేదు. నేను పిన్ నెంబర్స్ మళ్ళీ చెప్తాను. ఎన్ ఆశ్రిత్, పిన్ వచ్చేసి 16237EE214. మీరు చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి. ఇంకొకటి వై సాయిరామ్ 17237EE216. ఈ సాయిరామ్ 17237EE216. ఇంప్రాపర్ హాల్ టికెట్స్. ఒక దాంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ లేవు, మరొక దాంట్లో ఎగ్జామినేషన్ సెంటర్ అడ్రస్ లేదు. దీనికి ఇది ఎగ్జాంపుల్. ప్రభుత్వానికి ఎగ్జామ్ కండక్ట్ చేసేది విద్యార్థుల క్షేమం కోసమా, లేకపోతే మన బాగు కోసమా, మన కెరియర్ ఖరాబ్ అవుతుందని చెప్పి చేస్తున్నా అని ఆ విధంగా చేసే ఉద్దేశమే ఉంటే
ఈ రకంగా మిస్టేక్స్ చేస్తారా? ఇప్పటికే కరోనా టైంలో మనం బాధపడి ఇన్ని కష్టాలు పడుతుంటే మళ్ళీ మనకి పిచ్చి హాల్ టికెట్లు ఇప్పించి రాతలు ఇప్పించి కూతలు ఇస్తే పోయి కలుద్దామంటే సంబంధిత అధికారులు కాదు మన అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఏడిపోతారు. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ డేట్ 28 అయిపోయింది. 29 ఈ అబ్బాయి ఈ బాబు వీళ్ళు ఉండేది కూడా ఎక్కడో ఊర్లలో ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఉంది, మిస్టేక్ వచ్చిందంటే ఎవరిని సంప్రదించాలి? దీని హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. నేనే ట్రై చేసిన, ఎవరు రెస్పాండ్ కూడా అయితే లేరు. అంటే మీకు ఎగ్జామ్ ఏదో పెట్టాలని చెప్పి పెడుతున్నారు తప్ప విద్యార్థుల జీవితాల గురించి ఆలోచన లేదు, విద్యార్థులకు న్యాయం చేద్దామని కూడా మీకు ఆలోచన అంతకంటే లేదని చెప్పి మీ హాల్ టికెట్స్ అర్థమవుతుంది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరు దిగులు చెందకండి, ఇటువంటివి ఇంకా చాలా ముందుకు వస్తాయి. రేపు పొద్దున ఈ కోర్టులో ఇవి కూడా ప్రవేశపెడతాము, ఇవి కూడా చూపిస్తాము. ఈ విధంగా తప్పుడు హాల్ టికెట్లు తప్పుడు ప్రచారం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము. బాధతోటి నిన్నటికెళ్ళి చెప్తున్నా కానీ కనీసం స్పందిస్తలేదు. ఇదా హాల్ టికెట్? ఈ టైం ఇంత కష్టపడి మీరు డిక్లేర్ చేస్తాను, ఇదా మినిమం కామన్ సెన్స్ లేదా? బేసిక్ కామన్ సెన్స్ ఉండదా? ఇంత బాధలో హాల్ టికెట్ అన్న కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోరా? ఎగ్జామినేషన్ సెంటర్ డేట్, ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి ఇది? ఎందుకు ఇంత ఉంటట్టు పోకడా? ఎందుకు ఈ బలపు? ఎందుకు ఎవరిపైన? విద్యార్థులపైన. మళ్ళీ హెచ్చరిస్తున్న, విద్యార్థులపైన మీ బలుపు మీరు ఏం చేస్తారని చెప్పి ఒక మొండి పట్టుదలతో పోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. విద్యార్థులలో తిరుగుబాటు మొదలైందంటే సార్ కేసీఆర్ గుర్తుపెట్టుకో, విద్యార్థి నాయకుల వల్లనే నువ్వు ఈరోజు ఆ పీఠం పైన కూర్చున్నావు. ఆ పీఠంని కూడా తించి కదిలించే శక్తి కూడా మాలో ఉంది. మేము ఇప్పటివరకు ఈ యొక్క సిచ్యువేషన్లో ఎందుకు అని చెప్పి చాలా పేషెన్స్ తోటి ఉన్నాము. చాలామంది నా తమ్ముళ్ళు చెల్లెలు కూడా నాకు చెప్పిండ్రు, అన్న మీరు కాల్ తీసుకోండి మేము వస్తాం, కాల్ తీసుకోండి మేము వస్తాం అని చెప్పి ఒక్కసారి పిలిపిస్తే లక్షల మందితోటి సీఎం క్యాంప్ ఆఫీస్ పైన పడతాం. ఏం చేస్తారు? చేయలేక కాదు, ఈ పరిస్థితిలో ఇంకా భారం కావద్దు, సిచ్యువేషన్ కరెక్ట్ లేదని చెప్పని మంచి పద్ధతిగా కామన్ సెన్స్ ఉంది. నేను చదువుకున్న విద్యార్థిని, మీ లెక్క చదువుకోకుండా ఇట్లా అడ్డగోలుగా మాటలు మాట్లాడి ఇయ్యాల ఒక మాట రేపు ఒక మాట మాట్లాడతలే. పూర్తి ఆధారాలతో సేకరించి నేను కరోనా బారిన పడి ఇంట్లో ఉండి నా సిచ్యువేషన్ బాగాలేకపోయినా కానీ విద్యార్థులకు న్యాయం జరగాలని పొద్దున్న నుంచి నిన్న రాత్రి మాట్లాడిన తర్వాత మళ్ళీ అన్ని కూడా డేటా కలెక్ట్ చేసి ప్రతి ఒక్క డ్రాఫ్ట్ చేసి ప్రతి స్టూడెంట్స్ తోటి చేసి ప్రతి ఎగ్జామ్స్ కవర్ అయ్యే విధంగా పాలిసెట్ ఎగ్జామ్స్ వచ్చేసి July 1, పీజీ సెట్ వచ్చేసి July 1 to 3, ఈ సెట్ వచ్చేసి July 4, ఎంసెట్ వచ్చేసి July 6 to 9, లా సెట్ పీజీ ఐ సెట్ వచ్చేసి July 10, ఐ సెట్ వచ్చేసి July 13, ఈడీ సెట్ వచ్చేసి July 15, టీఈ సెట్ వచ్చేసి July 15. అదేవిధంగా ఇంజనీరింగ్ డిగ్రీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, డేట్లతో సహా ఎవిడెన్స్లతో సహా. ఏ ఒక్క విద్యార్థి కూడా మీ అంశాన్ని ఎత్తలేదని చెప్పని దిగులు చెందకండి. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ అంశం ఎత్తలేదని దిగులు చెందకండి. అదేవిధంగా చాలామంది విద్యార్థులు నన్ను అడిగినారు, అన్న లైవ్ సెషన్ ఎందుకు అని. తమ్ముళ్ళు, లైవ్ సెషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాపర్గా కన్వే చేయలేకపోతున్నాం కాబట్టి ఇంత కష్టమైన మాట్లాడిన కష్టమైన ఇబ్బంది లైవ్లో వస్తే కనీసం మీకు మెసేజ్ అనేది ప్రాపర్గా కన్వే అవుతుందని చెప్పి లైవ్కి రమ్మన్నది. అండ్ ఇంతకుముందు ఒక పేరెంట్ కూడా మాట్లాడింది నాతోటి, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలికి వెళ్ళి ఒక తండ్రి కూడా నాతో మాట్లాడడం జరిగింది సెషన్ స్టార్ట్ కాకముందే. ఆయనకు కూడా అదే చెప్పిన, వాళ్ళకు కూడా హాల్ టికెట్స్ ఇట్లానే మిస్టేక్స్ వచ్చినాయి. ప్రభాకర్ ఆయన పైన ఆయన కూడా మాట్లాడిండు, ఆయన కూడా అదే చెప్పిండు, మాకు మిస్టేక్స్ వచ్చినాయండి ఇట్లా హాల్ టికెట్లో. అంటే నేను అదే చెప్పిన, ప్రభుత్వానికి ఎగ్జామ్ పెట్టేది విద్యార్థుల క్షేమం కోసం కాదు, విద్యార్థులకు న్యాయం చేద్దామని కాదు, ఒక ఒంటెద్దు పోగొడతోటి పెట్టాలన్న ఉద్దేశంతో పెడుతుర్రు. మీరు దిగులు చెందకండి, మనకి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. కోర్టులో 100% మనం బిల్లు ఫైల్ చేసినాం కాబట్టి, అదేవిధంగా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు దాన్ని స్వయంగా వారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి 100% మనకి న్యాయం జరుగుతుందనే నమ్మకం మనకుంది. 100% మనకి న్యాయం జరుగుతుందనే నమ్మకం మనకుంది. అదేవిధంగా విద్యార్థులారా, మీకు దీనికి సంబంధించి బిల్ నెంబర్తో సహా చెప్పినాను. ఎందుకంటే మనం థర్స్డే మనకి ఇష్యూ తెలిసినాక ఫ్రైడే, సాటర్డే, సండే కోర్టు లేకుండే, మండే వచ్చేసి ఇవాళ కోర్టు ఉండే, మనం ఇమీడియట్గా వెళ్ళి
మొత్తం డ్రాఫ్ట్ చేసి దాన్ని ఇమీడియట్గా అప్డేట్ చేసి పెట్టడం కూడా జరిగింది. నెంబరింగ్ అయింది పొద్దున. ఇంతకుముందు ఎవరు మెసేజ్ పంపారు పిన్ నెంబర్ కూడా 138/2020. వర్చువల్ హియరింగ్ నాట్ ఆన్లైన్లో అప్లోడ్ అవుతలేదు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా మీడియాకి, పత్రికా విలేకరులకి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఆ ప్రెస్ నోట్ కూడా నేను వినిపిస్తాను. కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చాలామంది అన్నారు పార్టీ నేను ఇంతగానం చేసిన అంటే పార్టీ సహకారం సపోర్ట్ ఉండడం వల్ల నేను చేయగలిగినాను. అండ్ మా ఇద్దరు లీడర్స్, పిసిసి ప్రెసిడెంట్ గారు, సిఎల్పి నాయకులు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్స్ కుసుమ్ కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు, వీరంతా మాకు అండగా ఉండి సపోర్ట్ చేసి నన్ను ముందు పెట్టి వాళ్ళు నాకు చెయ్యు అని చెప్పి వాళ్ళు బలాన్ని ఇచ్చారు కాబట్టి నేను ఇంతగానం చేయగలిగినాను. కరోనా విపత్కర పరిస్థితులలో విద్యార్థులకు అర్హత పరీక్షలు నిర్వహించొద్దని హైకోర్టులో పిల్లు ప్రజా ప్రయోజన వ్యాజ దాఖలు చేసిన ఎన్ఎస్యు అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు సూచనల మేరకు విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన పేర్కొన్న వెంకట్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు నా పేరు పైన ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో कांग्रेस पार्टी इज ऑल्सो विथ यू मेरे भाई, सब लोगों को कांग्रेस पार्टी भी आपने सपोर्ट में है. लेकिन मैं इस चीज़ से और एक కేసీఆర్ को ఈరోజు కేసీఆర్ గారు మీ సంబంధిత మీరు అంటారు కదా పిల్లలు సేఫ్టీ మెజర్స్ అవి ఇవని, మరి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మీ హోంమంత్రికి ఎందుకండి కరోనా సోకింది అంటే మీకు బాధ్యత లేదా? మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదా? మీ మంత్రివర్గంలో ఉన్న హోంమంత్రి గారికే కరోనా సోకిందంటే అదేవిధంగా టెస్ట్ చేయించుకొని సార్ ఇంకెంతమందికి మీ దాంట్లో కరోనా ఉందో మీరు ఒకవైపు. ఇంకోటి నేను దీంతో పాపిరెడ్డి గారికి కూడా వెరీ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఈ లైవ్ ద్వారా. సార్ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి విద్యార్థులతోటి. మీవి చాలా రికార్డింగ్స్ వచ్చినాయి, మీరు విద్యార్థులతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు. పదవి ఉంది కదా అని చెప్పి మీరు అహంకారంతో ఈ విధంగా విద్యార్థితో మాట్లాడడం సరికాదు. మీ చైర్కి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ కాపాడుకోండి. విద్యార్థులు చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు చేస్తామో చెయ్యమని ఆ రకంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. మళ్ళీ చెప్తున్నాను సార్, మీ విధానాన్ని మార్చుకోండి, మీకు రెస్పెక్ట్ ఇస్తాము. ఇదే విధంగా మీ విధానం కొనసాగితే మా నుంచి కూడా అదే ఒక రెస్పాన్స్ మీరు చూస్తారు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, స్టూడెంట్స్ కాల్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం చూసుకో అని చెప్తే మరి మీరెందుకండి ఉన్నది? మీరెందుకు ఉన్నది? మీరు ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే మీ బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా? చెప్పాల్సింది చెప్పాలి, చెప్పి తీరాలే. వైస్ ఛాన్సలర్ ఏమో ఇన్ఛార్జ్ లెక్క కలెక్టర్లను పెట్టారు. మరి పెట్టినప్పుడు తీసుకోవాలండి బాధ్యత, లేకపోతే చెప్పాలి ముందే చేయలేమని చెప్పని. ఎవరిని వ్యక్తిగత ఉద్దేశించి కాదు ఈరోజు మాట్లాడుతుంది. విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాశనం అయిపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది. కరోనా కేసులు మళ్ళీ చెప్తున్నా కేవలం ఎందుకంటే మొత్తం అందరు విద్యార్థులు కలిసి 17 లక్షల మంది అవుతారు. ఇవన్నీ ఎగ్జామ్స్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇవందరు కలిసి ఈ పిల్లలందరూ ఈ తోటి చెల్లెళ్ళు తమ్ముళ్ళందరూ క్షేమంగా వాళ్ళ ఇంటి పక్షాన ఊర్లలో ఉన్నారు. ఇప్పటివరకు టౌన్లు, మళ్ళీ చెప్తున్నా, టౌన్లు సిటీ మటుకే కలుషితమైంది. ఊర్లలోకి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎగ్జామ్ పెట్టించి వీళ్ళందరినీ కరోనా క్యారియర్స్ చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం. లక్షలాది మంది కరోనా ఎఫెక్ట్ అవుతుంది, కరోనా క్యారియర్స్ అవుతారు. చాలా పెద్ద పరిస్థితి ఉత్పన్నలా మరి చాలా ప్రమాదకర పరిస్థితి దిక్కుపోతుంది తెలంగాణ రాష్ట్రము. మళ్ళీ హెచ్చరిస్తున్నా కేసీఆర్ గారు, విద్యార్థులారా మీరందరూ కూడా ఈ యొక్క మెసేజ్ని, నేను మాట్లాడిన ఒక మెసేజ్ని మ్యాక్సిమం మీరు కూడా సర్క్యులేట్ చేయండి. దానికి రీచ్ అయ్యే విధంగా మీరు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ యొక్క సంబంధిత అధికారులకు కూడా మన యొక్క మెసేజ్ అనేది వెళ్ళే విధంగా మీరు సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఈరోజు వాళ్ళు చేసే తప్పులు. ఎందుకంటే ఏ ఒక్క మీడియా, చాలా మంది మా సోదరులు కూడా నన్ను అడిగారు, అన్న మీడియా ఎందుకు క్వశ్చన్ చేస్తే, తమ్ముడు మీడియా క్వశ్చన్ చేస్తుందా లేదా అనేది కాదు. ఈరోజు మనమే మీడియా, మనం సర్క్యులేట్ చేసుకున్నాం. సోషల్ మీడియా వాస్తవాలు బయట పెట్టడానికి
ఈరోజు ఈ సమస్యనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా మన విద్యార్థులందరం ఒకటే, మనం సర్క్యులేట్ చేయాలనుకుంటే మీడియా కంటే ఎక్కువ సర్క్యులేషన్ మనం చేయగలుగుతాము. ప్రతి ఒక్క విద్యార్థి ఒక మీడియా ఛానల్, ప్రతి ఒక్క విద్యార్థి ఒక రిపోర్టర్. వాస్తవాలు తీయండి, సర్క్యులేట్ చేయండి. అందరూ జాయిన్ ఏకమైదాము, ఒకటే చెట్టు కిందకు వద్దాము. మన రాష్ట్రము, మన బతుకులు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా. కొంతమందికి తప్పనిపించు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఇదే తెలంగాణ ఉద్యమం అప్పుడు 6 నెలలు చదువులు అందరి కూడా మీరే పెండం చేసినప్పుడు అన్నింటినీ మీరు ప్రోత్సహించారు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారుని, నాకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని నేను పోరాడినా. మరి ఆ రోజు రాష్ట్రం కోసం చేసినప్పుడు ఈరోజు విద్యార్థులు చనిపోతారంటే ఏమవుతుంది సార్? లేదా ఒక 6 నెలలు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? ఏం ప్రాబ్లం వస్తుంది? ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది? మీకు ఏమి ఇబ్బంది అవుతుంది సార్? ఈ ఇష్యూ మొత్తం సార్ట్ అవుట్ అయ్యే వరకు పోస్ట్ పోన్ చేస్తే ఏమి ఇబ్బంది అవుతుంది? అంటే మీరు ఆ రోజు మీ అధికారం కోసము, మీరు పదవి పైన వ్యామోహం కోసము విద్యార్థుల బలిదానాలు చేయొచ్చు, కానీ ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతాయి అంటే సార్ మీరు పట్టించుకోకపోతే ఎట్లా? ఏమయ్యా కేసీఆర్, ఇదా న్యాయమా? సార్ ఒక విద్యార్థి నాయకుడికి కనీసం ఈరోజు మాకు వచ్చిందంటే నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు లీగల్గా ఇచ్చే కరోనా సంబంధించి కౌంట్ కూడా తప్పే. రోజు 1000 అంటున్నావు, 1200 అంటున్నావు. మరి ఎందుకు ఆ ప్రతి ఒక్కరికి ఎందుకు కాల్ పోతలేదు? ఇదే ఇంట్లో నాతో పాటు 6 ఉన్నాం కరోనా ఎఫెక్టెడ్. ఇప్పటివరకు ఎందుకు రాలే? తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కౌంట్ చెప్తున్నారు, కరోనా రిపోర్ట్లు తప్పు చెప్తున్నారు, తెలంగాణలో తప్పు చెప్తున్నారు. వాస్తవాలు బయట పెట్టండి. వాస్తవాలు ఎందుకు బయట పెట్టి పబ్లిక్ పానిక్ క్రియేట్ అయితే? అరే పానిక్ క్రియేట్ కాదు, జాగ్రత్త పడతారు. వాస్తవాలు బయట పెడితే ఏడ 30-40 వేల కేసులు, 1000 కేసులు ఏం చూపిస్తున్నావు నువ్వు? ఆడ నీకు ఢిల్లీలో వేరే రాష్ట్రాల్లో కరోనా నీకు సింటమ్స్ లేకపోయినా అసింటమాటిక్ కేసులు కూడా టెస్ట్ చేస్తుర్రు. ఈరోజు ఇంకొక 2 సోదరులకు కరోనా సోకిందని వచ్చి కలిసిన పాపానికి ఇంకొక 2 కూడా కేవలం నన్ను కలిసిరని చెప్పి పోయి టెస్ట్ చేసుకుంటే వాళ్ళ కరోనా చివరని చనిపోతే ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు పట్టించుకుంటావా? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి ప్రాపర్గా రేపు మన పిల్లలకు కూడా రెస్పాన్స్ రావాలంటే ఇప్పుడు నేను లాస్ట్ దానికి కంక్లూజన్ ఇచ్చే ముందు విద్యార్థులకు ఉన్న క్వశ్చన్స్ని కొంతమందిని ఆన్సర్ చేస్తాను. మీరు అడిగే క్వశ్చన్స్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో మీరు క్వశ్చన్స్ కొట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. క్షమించాలి, ప్రతి ఒక్కరిని కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. మీరు కూడా నా పరిస్థితిని, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే కామన్ క్వశ్చన్స్ ఉంటే అందరికి కలిపి ఒకటే ఆన్సర్ ఇస్తాను. డిఫరెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే పెట్టండి, 100% దాన్ని మా వాళ్ళు చెప్తారు. రితేష్ విష్ణు, ప్లీజ్ కోఆర్డినేట్ ఆల్ ఆఫ్ ద మెసేజెస్ చూసి చెప్పండి. అన్న మ్యాక్సిమం మీ హెల్త్ బాగా చూసుకోండి అని చెప్పింది అన్న. మరొకటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈరోజు వాస్తవానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడానికి నా పూర్తి ప్రయత్నము నేను చేసేది. అండ్ ఇది నాకు బలాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు ఇంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నా అంటే మీతోటి నేను ఈ రకంగా మాట్లాడగలుగుతున్నా కాబట్టి, మీ ఇష్యూ పైన ఉన్నా కాబట్టి, నాకు మీ మెసేజెస్ మీరు పంపే, నాకు గెట్ వెల్ సూన్ అన్న, వీఆర్ విత్ యూ అని చెప్పి మీరు పంపేది నాకు చాలా ఒక బలాన్ని ఇస్తుంది. మీ బలంతో ఈరోజు కరోనాతో కూడా పోరాడుతున్నా. అందుకు నేను మీ అందరికీ కృతజ్ఞత అయి ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇష్యూని కూడా పక్కకు పెట్టి అన్న నువ్వు హ్యాపీగా, అన్న నువ్వు సేఫ్గా ఉండాలి, అన్న నువ్వు బయటికి రావాలని చెప్పి నాకు పంపుతారు. ప్రతి ఒక్క చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, నా వెల్విషర్స్కి, ప్రతి ఒక్కరికి అందరికి కూడా పేరున కృతజ్ఞతలు. 100% మీ బలం, మీ యొక్క సపోర్ట్ తోటి 100% కరోనాను కూడా జయిస్తాను. తప్పకుండా బయటికి వస్తాను. వచ్చిన తర్వాత కూడా మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. నెక్స్ట్ వేరే క్వశ్చన్స్. ఇంకా మ్యాక్సిమం అందరి ఒపీనియన్స్ ఈ సెట్ ఇంకా ఎంసెట్ 2 పోస్ట్పోన్ చేయాలని. తమ్ముళ్ళు ఉత్త ఎవరు అడిగారు అది? చాలామంది అడిగారు. సరే, చాలా నేమ్స్ చెప్పు, ఒక 2 ర్యాండమ్. ఎంసెట్ మొహమ్మద్ ముతాసిం, ఇంకా రమావత్ రాజ్, రేవంత్ చౌదరి, ఎంహెచ్ ముతాసిం, రమావత్ రాజ్, రేవంత్ చౌదరి. మీరు ఎంసెట్ అడిగిన వాళ్ళు? ఎంసెట్ ఒకటే కాదు, పాలీసెట్, పీజీసెట్, ఈసెట్, ఎంసెట్, లా సెట్, పీజీ, ఐసెట్, ఈడీసెట్, టీఈసెట్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, సప్లిమెంటరీ.
ఇవన్నిటినీ పోస్ట్పోన్ చేయాలని పిల్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్నే యూజీ అండ్ పీజీ కోర్సెస్ అనేది పెట్టడం జరిగింది. ఈ కరోనా అనేది కంట్రోల్ అయ్యేంత వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టొద్దని ప్రతి ఒక్క ఇష్యూ మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్ ఒకటని కాదు, మనమంతా ఒకటి, స్టూడెంట్స్ మీరంతా యూనిటీగా ఉండాలి, అందరం ఇవన్నీ డిమాండ్స్ చేయాలి. మన ఒక్కరిది మనం పోరాడితే కాదు, ప్రతి ఒక్క విద్యార్థి మనకు అన్ననే, మన తమ్ముడు, మన చెల్లెను, మన అక్కను, ప్రతి ఒక్కరిపైన పోరాడే బాధ్యత మా పైన ఉంది. అందుకే ప్రతి ఇష్యూని ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి పర్సనల్గా చాలామంది స్టూడెంట్స్ లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, దాదాపు నేను పర్సనల్గా ఒక 10,000 మంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ నేను స్వయంగా కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, అది పర్సనల్గా మాట్లాడి మీ దగ్గరనే డేటా కలెక్ట్ చేసుకున్నా, మీరు ఇచ్చిన డేటా బట్టే ఫైల్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మా బ్రదర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా నాకు కొంచెం డేటా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈరోజు అన్న రామ్మోహన్ రెడ్డి అన్న మీకు కూడా ధన్యవాదాలు, మీరు ఇలా ఐ న్యూస్ డిబేట్లో మా వాస్తవ పరిస్థితులు, మా వాస్తవాలు బయట మీరు మీడియాలో ఇష్యూలో చెప్పడం జరిగింది డిబేట్లో. దానికి మా ఎన్ఎస్ఐ బృందం నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రోహిత్ కంబ్లే. హలో అన్న, ఐఎమ్ జేఎన్టీయూ బీటెక్ స్టూడెంట్ ఫర్ థర్డ్ సెకండ్ సెమిస్టర్. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేకపోతే పాస్ చేస్తారా? తమ్ముడు, ఇప్పుడున్న పరిస్థితిలో బీటెక్, ఇంజనీరింగ్, డిగ్రీ 100 స్టూడెంట్స్ కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాల్సింది కాబట్టి అది పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నాం సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యేవరకు. కానీ ఏవైతే ఇంజనీరింగ్, డిగ్రీ ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు వాస్తవానికి అవన్నీ అంతమంది మ్యాసివ్గా పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏ విధానంలో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్కి లాభం చేకూరుతుందో, అంటే ఇది కూడా చెప్తున్నా, స్టూడెంట్స్కి లాభం ఎందుకనంటే మనం ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఒక ఆవేదన, ఒక బాధ, మనం కళ్ళలో కూడా ఊహించని ఒక సిచ్యువేషన్ని మనం ఎదుర్కొన్నాము. మనం కళలో కూడా ఊహించిన ఒక సిచ్యువేషన్ ఎదుర్కొని బయటకు వచ్చినాము. అందుకు ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నల్ మార్క్స్ తోటి పాస్ అయితే ఇంటర్నల్ మార్క్స్ తోటి, లేకపోతే దాని కింద ఇయర్ ఉంటే కింద ఇయర్లో అన్నిటికంటే ది బెస్ట్ స్టూడెంట్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదనంగా ఒక 10% మార్కులు జోడించి ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు, చాలామంది బ్యాక్లాగ్స్ కూడా అడుగుతారు. ప్రమోట్ అయినాక మీ బ్యాక్లాగ్స్ దాని కూడా ఒక క్లారిటీ తీసుకొని వచ్చి మీతోనే డిస్కస్ చేసి దానిపైన కూడా 100% ఫైట్ చేస్తా అని అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎన్ఎస్ఏ, తెలంగాణ ఎన్ఎస్ఏ మీకు ఆ అష్యూరెన్స్ కూడా ఇస్తుంది. దిగులు చెందకండి, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం కూడా మేము స్టాండ్ తీసుకుంటాం. కానీ అది ఎట్లా ఏంది అనేది మీతో డిస్కస్ చేసి సంబంధిత కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి అది కూడా మేము ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్న మహేష్ ఏమంటుందంటే జూలై 1 రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందన్న, ఆ రోజు ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకపోతే మేము జేఎన్టీయూ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ప్రొటెక్ట్ చేయవచ్చా? తమ్ముడు, నీకోసం నేనున్నా. మహేష్, ఆవేదనతోటి బయటికి రాకండి. మీరు ఇంట్లో ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి నేను ప్రొటెస్ట్కి పిలుపునిస్తలేను. నిజంగా ప్రొటెస్ట్ చేసే ఒక పరిస్థితి ఏర్పడితే తమ్ముడు, ఈ తెలంగాణలో మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, మా ఎన్ఎస్ఏ ఈరోజు మేము ఎఫెక్ట్ అయిన 6 సరిపోతాము, ఎదుర్కోగలుగుతాము. మాకేమైనా అయితే తర్వాత ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. కానీ అంత పరిస్థితి వస్తే మేమే ఫస్ట్ ముందుకు వెళ్తాము, మేము ప్రొటెస్ట్ చేస్తాము. మీరు మీ ఇళ్ళ నుండి మేము చేసే ఒక ఆవేదన, మా బాధని మీరు ప్రజలకి తెలియజేయండి. మీరు వచ్చే ఎఫెక్ట్ కావద్దు. మా పోరాటమే అందుకు. మీరు ఇక్కడ వచ్చి కరోనా బారిన పడొద్దు, కరోనా వల్ల ఎఫెక్ట్ కావద్దు. నాకు వచ్చిన పరిస్థితి, నా సోదరులకు వచ్చిన పరిస్థితి, మా హైదరాబాద్ అధ్యక్షుడు అబ్జిత్ యాదవ్ ఈరోజు పాపం పిలిచి మాట్లాడదామంటే బెడ్ రీడ్ అనే ఉన్నాడు. మేమన్నా కనీసం మీకు మాట్లాడే పరిస్థితులు ఉన్నాం. ఆయన లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయినాయి. వాళ్ళ చెల్లెకి ఒక లంగ్ ఇన్ఫెక్షన్ మొత్తం అయింది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, ఈరోజు వాళ్ళ కుటుంబం మొత్తం కరోనా వల్ల బాధపడుతుంది. మాకు తెలుసు తమ్ముడు, ఆ బాధ మీకు రావద్దు, ఎవరు కూడా రాకండి. ఆ పరిస్థితి వస్తే మేము చేస్తాము. మీరు వెనకాలనే మీరు ఇటువంటి సపోర్ట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ రితేష్ ఉందా? ఎంసెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి ఇంకా అదర్ ర్యాండమ్ క్వశ్చన్ అది కాక అది డిప్లొమా, అది జూలై 1 నుంచి ఎగ్జామ్స్. డిప్లొమా స్టూడెంట్స్ అదే చెప్తున్నారు. ఎవరు అడిగారు? మన శివ యాంటనీ భార్గవ్. శివ యాంటనీ భార్గవ్. శివ యాంటనీ భార్గవ్.
డిప్లొమా స్టూడెంట్స్ మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జామ్ ఫీజు పేరుట అడ్డగోలుగా మనతోటి పైసలు దండుకోమని కాలేజీ వాళ్ళతో కుమ్మక్కై మన జీవితాలతో చెలగాట మాడుతుంది. కానీ దిగులు చెందకండి, మనకు మంచి రోజులు వస్తాయి. రేపు ఉంది, ముందు ఉంది ముసల్లా పండుగ. వీళ్ళకి వీళ్ళు ఎట్లయినా తీసుకోరు, వీళ్ళకి అలవాటే. కోర్టుకి వెళ్ళి వచ్చినాక తీసుకున్నారు. అదృష్ట శాతం రేపు కోర్టు పైన కూడా మనం ప్రెషర్ బిల్డ్ చేయడానికి లాస్ట్లో మీకు కంక్లూజన్లో చెప్తా. అందరూ ఉండండి, ఎవరు వెళ్ళిపోకండి. అసలు విషయం చెప్పేది ఉంది. ఈ చేయాలంటే లాస్ట్ రేపు పొద్దున మనం అందరం చేసే ఒక పని ఉంది. ప్రతి ఒక్కరు మీ యొక్క గంట సమయాన్ని కేటాయించాలి. అదేందో మీకు క్లారిటీ ఇస్తా. అందుకే అందరు ఎవరు వెళ్ళిపోకండి, అందరూ ఉండండి. ఈ మెసేజ్ని మీకు కన్వే చేస్తా. మీరు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇంకొక 50 మందికి ఈ మెసేజ్ కన్వే చేయాలి. ఇంకా కామెంట్స్? రమ్యశ్రీ బ్రో పోస్ట్పోన్ అంటే మళ్ళీ ఎప్పుడు రాస్తాం? సిచ్యువేషన్ విల్ బి వర్స్ట్ ఈవెన్ ఇన్ అక్టోబర్ నవంబర్ అకాడమిక్ ఇయర్ విల్ బి 0 రైట్. రమ్య, వాస్తవం నువ్వు అడిగింది, కానీ ప్రాణాలకు మించింది అయితే ఏమీ లేదు కదా. ఫస్ట్ హెల్త్, నా ప్రకారం ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎంత చదువుకొని ఏం ప్రయోజనము? మంచాన బారిన పడి చావు కోసం పోరాడని కోసం అయితే కాదు కదా. ఈరోజు డాక్టర్లే చెప్తారు కరోనాను ఎదుర్కోలేకపోతున్నామని. నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్నే. ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకొని అన్ని ఫాలో అయితే కరోనా బారిన పడ్డా. అందుకే ఫస్ట్ ఇది చూసినాక సిచ్యువేషన్ కంట్రోల్ అయినాక అదృష్ట శాతం చాలా మంది డాక్టర్స్ కూడా వర్క్ చేస్తారు వ్యాక్సిన్ కోసం. నా దినేష్ యాదవ్ అన్న జస్టిస్ రాకపోతే మేము బయటకి వస్తాము. దినేష్, మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినా, ఇంతకుముందు కూడా తమ్ముడు ఇంకోటి క్వశ్చన్ చేస్తూ కూడా వాళ్ళకి చెప్పినా, మీరు అవసరం లేదు, మేము 100% మేము వస్తాం బయటికి, మీరు టెన్షన్ పడకండి, మేము ఫైట్ చేస్తాము, మేము ఉన్నాము. చెప్పినా కదా, కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్ బయటికి రాలే. నేను ఇద్దరు ముందు డిస్కస్ చేస్తాము, పెద్ద కేసులు పెడతాము, కేసులకు భయపడలేదు. కరోనా వచ్చినా బతుకుతామో సస్తామో మాకే క్లారిటీ లేదు. ఏమవుతుందో మాకే అర్థమవుతుంది లోపల. వేరే దానికి భయపడేది ఏముంది? వై శ్రావణి అన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ కాస్టింగ్ ఎ లాట్. హౌ విల్ ఏ కామన్ మిడిల్ మ్యాన్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ ఇట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ఏ స్టూడెంట్? చెల్లమ్మ, కరోనా వస్తే శ్రావణి చెల్లమ్మ కరెక్టే. కరోనా వస్తే సప్పో చేసి చేయించుకున్నామంటే టెస్టులు చేయించుకునే పరిస్థితి కూడా లేదు కదా. అసిమ్టమాటిక్ కేసు డాక్టర్ చిట్టి కూడా అడుగుతారు కదా. పైసలు ఏం ప్రయోజనము? అసిమ్టమాటిక్ అంటారు. ఇలా తెలివి లేదు కేసీఆర్ గవర్నమెంట్కి బుద్ధి లేదు. కనీసం బుద్ధి తెలివి లేదు వాళ్ళకి. అసిమ్టమాటిక్ కేసులు అంటే ఏంది? సిమ్టమ్స్ ఉంటేనే కదా. అరే బాబు మాకు ఉందిరా బాబు అని మన పైసలు మనం పోయి పెట్టుకుంటామంటే కూడా కనీసం వాళ్ళకి ఒక టెస్ట్ చేపిద్దామని అది లేదు. వాస్తవాలు లేవు, టెస్ట్లు ఆపేస్తామంటారు, టెస్ట్లు చేస్తామంటారు. ఇంకా ఇంకేనా వేరే క్వశ్చన్ కొత్తది? అన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి, ఈసెట్ ఎంసెట్. అందరికీ క్లారిటీ ఇచ్చినా కదా. రేపు మన దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. జడ్జ్మెంట్ కూడా పాజిటివ్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. అన్న ఇంకో క్వశ్చన్ వచ్చిందన్న. జమీల్ అనే అతను అకార్డింగ్ టు సోర్సెస్ వైస్ ఛాన్సలర్ చెప్పిండు 75,000 మంది స్టూడెంట్స్ పాస్ అయిపోతారు 3 degrees వచ్చి. రేపు పొద్దున్న స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని అడుగుతుంది. తమ్ముడు, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ లేదా రాష్ట్రంలో? జమీల్, అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. ఫ్రీ డిగ్రీ అంటే ఉత్తగ కాదు కదా. ఈ యొక్క పరిస్థితులలో అది సెకండ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా మనం ఎదుర్కొంటాం, ఏ రకంగా చేస్తామని ప్రభుత్వం బాధ్యత ఉంది. శాత కాకపోతే జరుగు ముఖ్యమంత్రి తీసుకొని దిగుర్రి. చదువుకున్న వాళ్ళని తీసుకొని కుర్చీల పైన కూర్చోబెడితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది. అవగాహనలకి ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి మంత్రులను చేస్తే ఇట్లనే ఉంటుంది. ఇవే పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా అన్ని కామన్ క్వశ్చన్స్. మళ్ళీ చెప్తున్నా, ఆల్ సెట్, పీజీ సెట్, ఈ సెట్, ఎంసెట్, లా సెట్, పీజీఐ సెట్, ఈడీ సెట్, టీఈ సెట్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీ. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, ప్రతి ఒక్క ఇష్యూ ప్రతి ఒక్క స్టూడెంట్ అడ్రస్ చేసినాము. అందరి కోసం ఫైట్ చేస్తున్నాము. క్లారిటీగా క్లియర్గా వినండి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఇష్యూ, దాదాపు 17 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల యొక్క సమస్య ఇది. అంటే 17 లక్షలు అంటే ఇంటికి 4 చొప్పున వేసుకుని దాదాపు 1 కోటి మంది తెలంగాణ ప్రజల సమస్య.
ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాడతాము. ఇంకోటి, రేపు మీరు ప్రతి ఒక్క మీ పైన బాధ్యత ఉంది. రేపు మీరు చేయాల్సింది రేపు మార్నింగ్ కోర్టులో, అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ కానీ రేపు ట్విట్టర్లో, ఎందుకంటే విద్యార్థులకు ఇంట్రెస్ట్ మేరకు మన అందరు బెటర్ అన్న ట్విట్టర్ ట్రెండ్ చేయాలని ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం కదా, జస్ట్ చూపిస్తే అయిపోతుంది. ఒక్క నిమిషం. రేపు ఉదయం 12 నుంచి 2 గంటల వరకు, कल दोपहर में 12 बजे से 2 बजे तक, tomorrow आफ्टरनून फ्रॉम 12 to 2 ట్విట్టర్లో మనము 3 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి మనము ట్రెండ్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థులు ప్రెషర్ బిల్డప్ కావాలంటే ఇప్పటివరకు అడిగారు కదా మేము ఏం చేయాలన్నా అని. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, చెల్లె తమ్ముళ్ళు మీకే, ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్దేశించి చెప్తున్నా మాకెందుకులే అని చెప్పి మీరు ఒక్కలం చేయకపోతే ఏమవుతుందని చెప్పి అనుకుంటే ఇబ్బందులు పడతాము. మ్యాక్సిమం ట్రెండ్ కావాలి, తర్వాత చూద్దాము మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. దీన్ని ట్రెండ్ చేసే బాధ్యత మీ పైన ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి నిజంగా మీ పట్టుదల, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో మీరు ట్రెండ్ చేయాలి. ఇది మీది, మన యాజిటేషన్ మనం ముందుకు తీసుకోవాలి. మన పవర్ ఏందో చూపించాలి, మన యూనిటీ ఏందో చూపించాలి. మొదటిది హ్యాష్ట్యాగ్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, ట్విట్టర్లో కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్. సెకండ్ది టీఎస్ హైకోర్ట్ రెస్పాండ్, థర్డ్ది మీకు వాస్తవానికి మేము మీకు సపోర్ట్ చేసినాం అనిపిస్తే, ఎన్ఎస్ఏ మీతోటి నిలిచింది అనిపిస్తే, మేము చేసినది కరెక్ట్ అని మీకు అనిపిస్తే, లాస్ట్ ప్రయారిటీ కింద టీఎస్ ఎన్ఎస్ఐ ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, సెకండ్ టీఎస్ హైకోర్ట్ రెస్పాండ్, థర్డ్ టీఎస్ ఎన్ఎస్ఐ ఫర్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ది కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, టీఎస్ హైకోర్ట్ రెస్పాండ్. ఫస్ట్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, సెకండ్ టీఎస్ హైకోర్ట్ రెస్పాండ్, థర్డ్ టీఎస్ ఎన్ఎస్ఐ ఫర్ స్టూడెంట్స్. ఈ 3 ట్రెండ్స్ని మీరు రేపు ఈ 3 హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి కేవలం 2 గంటల మీ సమయం మనం చేసిన ఉద్యమానికి లాస్ట్ రేపు సాయంత్రం వరకు మనకు కంక్లూజన్ వస్తుంది. ఎందుకంటే ఒక్క ఎగ్జామ్ పెడితే మనది కాదని మీరు అనుకోకండి. ఒకటి పెడితే వీడు అందరినీ కూడా ముంచుతాడు. మన దొంగ ముఖ్యమంత్రి వీడంత ఫాల్తూ బట్టె బాజాలని ఎవరు చూడలే ఇప్పటివరకు. అందరినీ ముంచుతారు. అందుకే రేపు మనం ఏందో, మన పవర్ ఏందో, మన స్ట్రెంగ్త్ ఏందో, మన యూనిటీ ఏందో అందరూ చూపించాలి. అందరినీ పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, మన బలాన్ని తెలియజేయాలంటే మీ ఒక రిక్వెస్ట్ మేరకే తీసుకున్న స్టెప్. దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. 100% ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని సక్సెస్ చేస్తారని. హలో చెప్పమ్మా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయండి. అండ్ మిస్ అయిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత నా తోటి ఎన్ఎస్ఐ సైనికులు అందరూ కూడా ఇదే వర్క్ పైన ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, మీ అందరికీ రెస్పాన్స్ ఇస్తారు. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా దయచేసి తప్పుగా భావించకండి. నాకు వాట్సాప్లో నాకు ఇంతకుముందు డాక్టర్ గారు కూడా చూసి చెప్పిండ్రు, రేపు మళ్ళీ మార్నింగ్ నేను లంగ్స్ స్కాన్ చేయించుకొని వెళ్తున్నాను, ఎందుకంటే నాకు సఫికేషన్ ప్రాబ్లం అవుతుంది నైట్ టైంలో.
నాకు మీరు పదే పదే వాట్సాప్లో చేస్తే నాకు నైట్ అరౌండ్ 12-1-2 వరకు కంటిన్యూస్గా నాకు మెసేజెస్ వస్తున్నాయి. నాకేమో మీకు రెస్పాన్స్ చేయకపోతే మీరు పానిక్ క్రియేట్ అవుతారని చెప్పని నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చేవారికి నాకు ఉదయం అవుతుంది, మళ్ళీ మార్నింగ్ వరకు వర్క్ పైన ప్రోగ్రెస్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మీ అందరికీ ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే మా మెసేజ్ బాక్స్లో డ్రాప్ చేయండి, లేకపోతే మీరంతా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అయ్యి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో నన్ను యాడ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. విచ్ కుడ్ బి కన్వీనియంట్, ఈజీగా ఉంటుంది ప్లీజ్. ఎందుకంటే నా తోటి ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా తోటి ఎన్ఎస్ఏ బృందాన్ని బాధ్యత తీసుకునే ఒక రెస్పాన్సిబిలిటీ యాజ్ ఆర్గనైజేషన్ హెడ్ లీడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కన్సర్న్ చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీరందరూ కూడా దీన్ని తప్పుగా భావించకుండా మీరందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి భావిస్తూ మీ మిస్ అయిన కామెంట్స్ అన్నిటికీ కూడా మా ఎన్ఎస్ఏ వాళ్ళు మా సోషల్ మీడియా టీం వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ప్రతి ఒక్క దానికి కూడా రెస్పాండ్ అవుతాను. ప్రతి ఒక్కటి మీరు ఎక్కడ పెట్టినా 100% నేను రియాక్ట్ అవుతాను. మీతోటి నేను ఉంటానని వాగ్దానం చేస్తాను. ప్రతి ఒక్క విద్యార్థికి అందరికీ పేరున ఇంతసేపు శ్రద్ధగా మీరు వచ్చి చెప్పింది విన్నారు. 100% నాకు నమ్మకం ఉంది మనకి న్యాయం జరుగుతుందని. కానీ నమ్మకానికి ఒక మెట్టు దూరం ఉన్నాము. రేపు మనం చేయాల్సిన ట్విట్టర్ ట్రెండ్ అని మటుకు మర్చిపోకండి. ట్విట్టర్ రాకపోతే అది కనుక్కొని తెలుసుకొని నేర్చుకొని అన్న చేయండి. ఒక్కరోజు కష్టపడితే మనకు ఫలితం దక్కుతుంది. ఒక్కరోజు కష్టం, నా కష్టం, 8 మంది కరోనా పాలైనరు మీకోసం. మనకు సొల్యూషన్ వస్తుంది. మా బాధ మా ఆవేదన కూడా ఒక అర్థం ఉంటుందని చెప్పి భావిస్తూ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ పేరున కృతజ్ఞతలు. చెల్లెలు తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ అందరు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, సేఫ్గా ఉండండి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటే మీరు ఇంటికి వెళ్ళి బయటికి ఎక్కువ మటుకు ఇంటి బయటికి వెళ్ళకండి. వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వస్తే ఇంటికి వస్తే మటుకు పూర్తిగా శానిటైజ్ చేసుకొని లోపలికి వెళ్ళండి. పూర్తిగా శానిటైజ్ చేసుకొని వెళ్ళండి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఉంటే ఎందుకంటే వాళ్ళ కరోనా చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎవరికి కూడా ఇటువంటి ఒక పరిస్థితి రావద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఒక భయాందోళన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కేర్ఫుల్గా ఉండండి అని కోరుకుంటూ